ఈ వీడియోలో M1, M2, M3 అలాగే కొన్ని ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ డిఎస్పీస్, కంట్రోల్ సిస్టమ్ ఇటువంటి సబ్జెక్ట్స్ని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ పేపర్ వాల్యుయేషన్ చేసే ఫ్యాకల్టీ మన బుక్లెట్లో మెయిన్గా ఏం పాయింట్స్ చూస్తారు అనే దానిపైన ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి మీరు ఇప్పటి వరకు మీ ఆన్సర్ బుక్లెట్స్లో మీరు ఎలా ప్రజెంటేషన్ చేశారనేది నాకు తెలియదు. బట్ ఇకపై ఫస్ట్ 10 మార్క్స్ రాయండి, తర్వాత 2 మార్క్స్ ప్రజెంటేషన్ ఇవ్వండి. ఎందుకు 10 మార్క్స్ అంటే 2 మార్క్స్ అది పనిగా చదివి ఎగ్జామ్ రాసే వాళ్ళైతే ఉండరండి. సిలబస్ కాపీని బేస్ చేసుకొని ప్రిపేర్ అయిన వాళ్ళు 2 మార్క్స్ రాస్తారు, అది ఈజీగానే ఉంటుంది. బట్ సపరేట్గా కొంతమంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా బయట కాలేజెస్ని రిఫర్ చేసి ఏ క్వశ్చన్స్ వస్తాయో తెలుసుకొని అవి చదివే వాళ్ళు, అటువంటి వాళ్ళు 2 మార్క్స్ అటెండ్ ఈజీగా చేయలేరు. ఎప్పుడైనా సరే ప్రాబ్లమాటిక్ కానివ్వండి, థియరీ కానివ్వండి, 10 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మినిమం చదివి వెళ్ళి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు 10 మార్క్స్ క్వశ్చన్ కూడా ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఇక్కడ వచ్చేటప్పటికి మెయిన్గా మనకి ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్లో వాళ్ళు చెక్ చేసేది, కొంతమంది అనుకుంటారు గివెన్ డేటా రాస్తే వాళ్ళు ఇచ్చిన డేటాని గివెన్ డేటా అని చెప్పి రాస్తే మార్క్స్ వేస్తారు అని. వేయరండి, ఇదంతా నమ్మకండి. గివెన్ డేటా అని చెప్పి వాళ్ళు ఇచ్చిన డేటాని రాస్తే మార్క్స్ వేస్తారు అనేది టోటలీ రాంగ్. మీరు ఒకవేళ గివెన్ డేటా రాసి ఫార్ములా కానీ రాస్తే అప్పుడు పడతాయి, అంతే తప్ప గివెన్ డేటా రాసేసి మార్క్స్ వేసేస్తారు అనేది ఇట్స్ టోటలీ రాంగ్. మెయిన్గా పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు మన బుక్లెట్లో చెక్ చేసేది ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్లో మెయిన్గా ఫార్ములా, ఆ ప్రాబ్లంకి తగ్గట్టు ఫార్ములా వేసాడా లేదా అండ్ ఆ ఫార్ములాకి తగ్గట్టు వీళ్ళు ఎలాబరేట్ చేసాడా లేదా దాని మీద బేస్ చేసుకొని చెక్ చేస్తాడే తప్ప మిగతాది ఏమీ చూడడు. ఒక్కొక్క ఫ్యాకల్టీ అయితే మీరు రాసిన ఫార్ములా అండ్ మీకు వచ్చిన ఆన్సర్ని చెక్ చేస్తాడు. అండ్ ఒకవేళ ఆన్సర్ రాలేదనుకోండి, మీరు వేసిన ఫార్ములా అండ్ మీరు చేసిన ప్రాసెస్ని బేస్ చేసుకొని మార్క్స్ వేస్తాడు. ఆన్సర్ కానీ అంటే జస్ట్ ఆన్సర్ రాకుండా మొత్తం ప్రాసెస్ అంతా చేసాం అనుకుందాం, 7 మార్క్స్ 8 మార్క్స్ ఈజీగా పడిపోతాయి. అంటే వాడు ఒకవేళ అక్కడక్కడ పాయింట్స్ కానీ చెక్ చేసినప్పుడు ప్రాసెస్ని అక్కడ కానీ మీరు కానీ దొరకకుండా ఉంటే మాత్రం ఈజీగా 8 మార్క్స్ వేసేస్తాడు. ఒకవేళ కొంతమంది ఉంటారు ఫార్ములాని వేయకుండా ప్రాబ్లమ్ని బాగా చేసుంటారు, ఆన్సర్ కూడా చేసుంటారు, అటువంటి వాళ్ళకి 7 మార్క్స్ వేస్తాడు. ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్లో. సో ఈ విధంగా పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అంతే తప్ప గివెన్ దట్ మీద వాళ్ళు ఇచ్చిన డేటాను రాసేసి మార్క్స్ వేసేస్తాడు అని చెప్పి మాత్రం అస్సలు అనుకోకండి. వన్ మోర్ థింగ్, మీరు ఇప్పటి వరకు ప్రజెంటేషన్ ఎలా ఇచ్చారనేది నాకు తెలియదు. బట్ ఎప్పుడైనా సరే 10 మార్క్స్ ఫస్ట్ రాయండి, 2 మార్క్స్ తర్వాత రాయండి. ఇక్కడ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్లో ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్లో ఒక క్వశ్చన్ మనం అటెంప్ట్ చేసాం. అటెంప్ట్ చేసిన తర్వాత మనకి ఎక్కడో ఏదో 50% ప్రాబ్లం కరెక్ట్, అది మనం చేసింది 50% రాంగ్ అనిపిస్తుంది అనుకుందాం. సో ఇలా అనిపించినప్పుడు ఆ ప్రాబ్లం నీకు ఇంకో మెథడ్లో కానీ తెలిస్తే, అంటే నువ్వు చేసిన ప్రాబ్లం సగం నుంచి తప్పు అనుకుందాం, ఆ ప్రాబ్లం ఆల్రెడీ అటెంప్ట్ చేసేసాం, దాన్ని కొట్టేయకండి. ఎప్పుడైనా సరే థియరీ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ ద సబ్జెక్ట్, స్ట్రైక్అవుట్ కానీ ఆ పేపర్ మొత్తం కొట్టేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఆ ప్రాబ్లం కరెక్ట్ అయినా రాంగ్ అయినా నెంబర్ వేస్తున్నాం కాబట్టి అలాగే వదిలేయండి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లం 50% కరెక్ట్ 50% రాంగ్ అండ్ మనకి ఇంకో మెథడ్ ఇంకో వేలో మనకి చేయగలము అని అనుకుంటే మాత్రం ఈ ప్రాబ్లం కొట్టేయకండి. అలా అని చెప్పి పక్కనే ఇంకో మెథడ్ రాయకండి. ఓకే, సో ఇప్పుడు మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తాడు అండ్ సెక్షన్ బిలో 11th క్వశ్చన్ అనుకుంటాను. సో యూనిట్ 1లో క్వశ్చన్. సో అప్పుడు ఫస్ట్లో మనకి M1 సబ్జెక్ట్ ఉండేది ఆల్జీబ్రా అని కలిసి అనుకుందాం. సో అక్కడ వచ్చేటప్పటికి మనకి ఐగన్ వాల్యూస్ మీద ప్రాబ్లం ఇచ్చాడు అనుకుందాం. దాంట్లో సగం ప్రాసెస్ కరెక్ట్గా చేసావు, ఇంకో సగం ప్రాసెస్ నువ్వు కరెక్ట్గా చేయలేదు. బట్ మనకి ఎక్కడో ఇంకో మెథడ్లో చేయాలేమో అనిపించింది, ఆ మెథడ్ కూడా నీకు తెలుసు అనుకుందాం. అలా అని చెప్పి ఈ ప్రాబ్లం అయిపోయిన వెంటనే పక్కన రాయకండి, అలా అని చెప్పి ఈ ప్రాబ్లం కొట్టేయకండి. ఈ ప్రాబ్లం రాసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం కూడా రాసేసేయండి. అలాగే మీకు 10 మార్క్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ స్టార్టింగ్ రాసేసి నెక్స్ట్ రాని క్వశ్చన్స్కి పేజెస్ లీవ్ చేయకండి. అండ్ తర్వాత 2 మార్క్స్ అటెంప్ట్ చేయండి. 2 మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటట్టు చూడండి, 2 మార్క్స్ మాత్రం. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఫస్ట్ ప్రాబ్లంలో 50% కరెక్ట్ 50% రాంగ్ అనుకుంటున్నామో ఆ ప్రాబ్లం నీకు కానీ ఇంకో మెథడ్లో కానీ తెలిసి ఉంటే ప్రాసెస్, అది 2 మార్క్స్ అయిపోయిన తర్వాత సెక్షన్ బి అని చెప్పి క్వశ్చన్ నెంబర్ వేసి నీకు ఇంకో మెథడ్ ఏదైతే అనిపిస్తుందో ఆ మెథడ్ని రాయండి.
ఇబ్బంది ఏమీ లేదు. మీకు ఎన్ని మెథడ్స్లో ప్రాబ్లం తెలుస్తుందో అన్ని మెథడ్స్లో రాయండి. అలా అని చెప్పి 4-5 మెథడ్స్ రాయకండి. సో ఇలా ఎందుకంటే నువ్వు చేసిన ఈ ప్రాబ్లం మేబీ అక్కడ పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఎలా ఉంటారనేది మనకు తెలియదు. అంటే సబ్జెక్ట్ డెప్త్గా వచ్చిన వాళ్ళైనా ఉండొచ్చు, సబ్జెక్ట్ బేసిక్స్ మీద వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరూ డెప్త్గా వచ్చిన వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేస్తారనేది రాంగ్ అండి. సో ఆ సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ ఉన్నా కూడా సరే పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. సో అలాంటప్పుడు మనకి ఇది కొంచెం పాజిటివ్గా అవుతుంది. అందుకని చెప్పి మీరు రాసిన ఏ మెథడ్ ఏ క్వశ్చన్ అయినా సరే అటెంప్ట్ చేసిరండి. ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్లో ఖచ్చితంగా 18 పేజెస్ ఉండాలి. 15 to 18 పేజెస్ ఖచ్చితంగా అటెంప్ట్ చేసి రావాలండి. అలా అని చెప్పి ఏది పడితే అది రాయకండి. వాడిచ్చిన క్వశ్చన్కి రిలవెంట్గా రాయగలిగితే మాత్రం చాలు. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ ప్రాబ్లం చేసిన తర్వాత ఆన్సర్ రాలేదనుకుందాం, ఆన్సర్ రాకపోతే 8 మార్క్స్ ఈజీగా వేస్తాడండి, దాంట్లో డౌటే లేదు. అంటే మిగతా ప్రాసెస్ అంతా మీరు కరెక్ట్గా చేసి ఉంటే. ఒకవేళ మీరు ఫార్ములా రాయలేదు, ఆన్సరు రాలేదు, బట్ ప్రాసెస్ అయితే ఏదో చేసేసాం, 4 మార్క్స్ 5 మార్క్స్ వేస్తాడు, రైట్? సో ఇక్కడికి మీకు కొంచెం ఎస్టిమేషన్ అయితే వచ్చింది. ఇక్కడ ఏంటంటే 2 మార్క్స్ అది పనిగా ప్రిపేర్ అవ్వరండి బీటెక్లో. సిలబస్ కాపీ మీద బేస్ చేసుకుని ప్రిపేర్ అయిన వాళ్ళు ఈజీగా రాస్తారు 2 మార్క్స్. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మనం గెస్ట్ చేసుకున్న క్వశ్చన్స్ చదివి ఎగ్జామ్ రాసే వాళ్ళకి మాత్రం 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయరు. అసలు 2 మార్క్స్ నాకు తెలిసినంత వరకు 70% స్టూడెంట్స్ 2 మార్క్స్ సపరేట్గా చదవరు అండ్ అది పనిగా కూడా చదవరు. వెళ్ళి అటెంప్ట్ చేస్తారు, ఏదో ఒకటి రాసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు. ఏదో ఒకటి రాయొచ్చు, రాయకూడదని ఏం లేదు, బట్ రెలివెంట్గా రాస్తే మాత్రం మనకి ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ రెలివెంట్గా రాసాం 1 మార్క్ అయినా వేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో దీని మీద మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. బీటెక్లో ఎవడు టాపర్ అయితే కాదు, ఎందుకంటే ఇంటర్ 10th 9 పాయింట్స్ వచ్చిన వాళ్ళు కూడా బీటెక్లో బ్యాక్లాగ్స్ ఉన్నారు. బ్యాక్లాగ్స్ వల్ల భయపడకూడదు. అంటే భయపడని అవసరం లేదు. అంటే ఏ విధంగా చెప్పాలంటే మీరు 4 years అయిపోయే లోపల మీ బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకుంటే ఏ టెన్షన్ ఉండదు. అదే 4 years తర్వాత కానీ బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆ బ్యాక్లాగ్స్ యొక్క బాధ ఏంటి అనేది. ఇప్పుడు కూడా ఉంటుంది, కానీ అప్పుడు మనకి ఇంకా ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది బ్యాక్లాగ్స్. ఎందుకంటే సప్లీలు రాసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడో చదివిన సెమిస్టర్ సప్లీ ఇప్పుడు రాయాలి, 4 years అయిపోయిన తర్వాత రాయాలి అంటే చాలా కష్టం. ఆ సబ్జెక్ట్స్ మీద మెటీరియల్స్ ఉండవు, బయట వాళ్ళని అడుక్కోవాలి. వాళ్ళైనా కరెక్ట్గా ఇస్తాడంటే ఆ పెడతాను అంటానే ఉంటాడు, ఎగ్జామ్ కూడా వచ్చేసి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే 4 years లోపలే బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. నేనైతే ఒకటే చెప్తానండి, ప్రతి వీడియోలో నేను చెప్పేది ఒకటి, సిలబస్ కాపీని బేస్ చేసుకొని చదవగలిగేవాడు ఖచ్చితంగా 2 మార్క్స్ 10 మార్క్స్ డెఫినెట్గా రాస్తాడు. వాడు 3 units చదివాడా 4 units చదివాడా అనేది అక్కడ పాయింట్ కాదు. 2 మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తాడు నీట్గా. సో గ్రాఫ్స్ ఉన్న సబ్జెక్ట్స్ అంటే కంట్రోల్ సిస్టమ్ అటువంటి సబ్జెక్ట్స్కి గ్రాఫ్ ఉంటుంది. సో గ్రాఫ్ మీరు ఖచ్చితంగా XY పాయింట్అవుట్ చేయాల్సి ఉంటుంది, స్కేల్ రాయాల్సి ఉంటుంది. అండ్ గ్రాఫ్ ఇంకా మీరు ప్రిపేర్ అయి ఉంటారు కదా గ్రాఫ్ ఒక ఎస్టిమేషన్తో, ఆ గ్రాఫ్ని మీరు రఫ్గా గీసినా కూడా సరే మార్క్స్ వేసేస్తాడు. ఇదన్నమాట ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్కి సంబంధించి మన బుక్లెట్లో మెయిన్గా వాళ్ళు ఏం చూస్తారు, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. మీకు దీంట్లో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఫార్ములా ఖచ్చితంగా ఉండాలి, ప్రాసెస్ తెలిసి ఉండాలి, రిజల్ట్ ఆన్సర్ వచ్చిందా రాలేదా అనేది పాయింట్ కాదు. మీరు కనీసం వాడు ఇచ్చిన క్వశ్చన్ని ఏదో విధంగా మీకు దానికి రిలవెంట్గా మీరు ప్రాసెస్ చేసినా చాలు. మార్క్స్ ఫుల్ మార్క్స్ పడకపోయినా 7 మార్క్స్ ఈజీగా వేస్తాడు. ఓకే, సో ఇదన్నమాట ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియో, ఏ విధంగా ఏంటి అనేది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జాయింట్ అప్డేట్స్. అండ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఈ మంత్లో వస్తుంది. నెక్స్ట్ మంత్లో 4 సెమిస్టర్స్ సంబంధించి రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. బాగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జాయింట్ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జాయింట్ అప్డేట్స్.